చంద్ర ఇక్కడ ఉన్న శ్రీ వద్దకు రాగలని కోరుతున్నాం. వరకోలు చంద్రయ్య గారు మిత్ర సుమిత్ర తనయుడ రాజుభగాత్రుడ దశరథ రాజ రామలక్ష్మణులకు గంగల కార్యక్రమం కన్ని మల్లారెడ్డి గారు మరి శ్రీరాముల మీద శ్రీరామ లక్ష్మణ భక్తితోని దండలు కనుక కూర్కొచ్చి అలంకరిస్తున్న కాబట్టి వారికి శ్రీరాముడు సీత వినుడే
ఓ సీత, ఓ లక్ష్మణ, మన యొక్క తండ్రి దశరథ మహారాజు తండ్రి గారి మాట ప్రకారము మనం ఇప్పుడు అరణ్యవాసములకు పోతున్నాము పద. అలాగే పోదాం పద. తమ్ముడైన భరతుణ్ణి మనం వచ్చేంత వరకు సత్యరాజ్యం పాలించమని చెప్పి కైకాదేవి చెప్పి ఉంటుంది కదా. సరే మనం వెళుదాం పద. సీతా లక్ష్మణ శీఘ్రముగాను స్వామి. అది ఒక కనపడుతున్నది గంగా, అది పుణ్యస్నానంలో కనపడుతున్నది. అంటే గంగలో మనం స్నానం చేసి వెళ్దాం. స్వామి, ఆ గంగాధరిని మీ మధురమైన గానం వర్ణించు నాకు వినాలన్నది స్వామి. ఆ గంగాధరిని వర్ణించండి. ఆ గంగా అనేది జలాలను చేసి వర్ణించబడి ఉంటుంది స్వామి.
అన్నయ్య, ఈ చక్కటి గంగలో ఈ పుణ్యగంగలో మనం స్నానం చేస్తాం కదా. సరే ఇప్పుడు రెడీగా ఉండాలి. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు వనాంతరంలో తిరుగుతున్నటువంటి సమయంలో వారి తమ్ముడైనటువంటి భరతుడు రాజ్య పట్టాభిషేకం చేసుకోకుండా నా అన్న శ్రీరామచంద్రుడు లేని ఈ రాజ్యము నాకు ఎందుకని చెప్పి అన్నజాడకై భరతుడు వచ్చుట. జై శ్రీరామచంద్ర భగవానికి కుమారా భరతరాజేంద్ర మా తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారము మా అన్నగారు వనవాసానికి వెళ్ళినారు కాబట్టి నేను సుత వారి దారకు వెళ్ళుచున్నాను. జై శ్రీరామచంద్ర భగవానికి నాయన్న శ్రీరామ ఓహో తమ్ముడ భర్త చల్లగా వర్తిల్లుంది. అయోధ్యలో నాన్నగారు ఎలా ఉన్నారు, మన తల్లులు ఎలా ఉన్నారు, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అట్టి విషయములు పూర్తిగా మాకు వివరించింది. అన్నయ్య అన్నయ్య మా నాన్నగారు నీ నామం తలుచుకుంటూ గర్భించాను కదా. ఆహా ఆహా నన్ను కన్న తండ్రి, ఆహా ఆహా నన్ను కన్న తండ్రి, ఆహా నన్ను కన్న తండ్రి, ఆహా జనక నన్ను మరిచియుంటివా నీనెట్లు తాళగలను, నీనెట్లు తాళగలను నాయన్న నన్ను కన్న తండ్రి ఇలలో. మమ్ముల నుంచి వెళ్ళిపోతువా, ఆహా నిన్ను వ్యక్తి వెళ్ళగలను.
భరత, నాయన గారు మమ్మల్ని విడిచి కూడా మేము భరించలేకపోతుంది కదా. ఓ రాఘవ రామచంద్ర అన్నయ్య, మన పురంకు పొలం పరాయి. తమ్ముడ భరత, తండ్రి యాజ్ఞను శిరమున దాచి వచ్చి, తండ్రి శిరమున యాజ్ఞను దాచి వచ్చి నెరవేర్చుకునియా పట్టణమందు మరల పురంబు కలిగిన శిరమునెత్తి ప్రజల మామూలుగా పలుగు పరుడే. నేను మన తండ్రి యొక్క మాట ప్రకారం, మన తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం నేను 12 సంవత్సరాల అరణ్యవాసం చేసి మరల వచ్చాను. కానీ నేను ఇప్పుడు మన అయోధ్యపురికి నేను రాజాను. నేను వచ్చే వరకు నీవు సత్యరాజ్యంలో పాలించుచున్నావు. అన్నయ్య అలాగా అనుకుంటువా? జై శ్రీరామచంద్ర భగవానికి. కేశవరి కోపము నా మీద, కేశవరి కోపము నా మీద, కేశవరి కోపము నా మీద, కేశవరి కపటి రామ రామ సీతా రామ, రామ రామ సీతా రామ, రామ రామ సీతా రామ, రామ రామ సీతా రామ, రామ రామ పట్టాభి రామ, రామ రామ పట్టాభి రామ, రామ రామ అయోధ్య రామ, రామ రామ అయోధ్య రామ, నీవు అనువిధంగానే పోయి ఆ సత్వరాజ్యము పాలించేదాన్ని కాక పోయేదాన్ని కాక ఇప్పుడు భరత, భరత, అట్లా నేను ఒక ఉపాయం చెప్తున్నాను. నా యొక్క పాదుకలు తీసుకొని పోయి ఆ పీఠం నందున పెట్టి అభిషేకించి నీవు సత్యరాజ్యాన్ని పాలించుచున్నావు. రామచంద్ర భగవానికి. అన్నయ్య, నీవు అనువిధంగానే నేను పోయి ఆ సత్వరాజ్యంలో పాలించేదాన్ని కాక. అన్నయ్య, ఈ అనువాద్యం అయిపోయినాక తర్వాత నువ్వు రాధాలతో మేము భక్తజాలం కదా స్వామి. సరే భరత, నీవు ఇప్పుడే వెళ్ళి సత్యరాజ్యంలో పరిపాలించు. నీవు నంది గ్రామంలో నివసించు. జై జై శ్రీరామచంద్ర భగవానికి. దొరికెను దొరికెను రామ, దొరికెను దొరికెను రామ,
విరిసిన భూములను తిరుగుచు మనము విరిసిన భూములను తిరుగుచు మనము విరిసిన భూములను తిరుగుచు మనము ఓ జానకి, మనం ఆశిష మహాముని ఆశ్రమం దాటి వచ్చినాం కదా. మరి ఈ పంచవంటి తీరమున మనం ఒక పర్ణశాల నిర్మాణం చేసుకుందాం పద. స్వామి, నిన్నే నమ్ముకొని వచ్చిన దాన్ని పరిసేవ చేసేది. శ్రీరామని సేవ చేసిన వనవాస నివాస మందిరమౌను. శ్రీరామని పద సేవ చేసిన కందమూలములే భక్ష్య భోజనంబులౌను. శ్రీరామని పద సేవ చేసిన ధరణి యోగ్య కల్పమగును. శ్రీరామని పద సేవ చేయుచుండిన నాకు నారవస్త్రములే జగతారు వలువలగును. దేవని దివ్యమైన పాద సేవ సకల సంపదలను పాప పుణ్యములను శ్రీరామ పద సేవ చేయుచుండవారవు ఎక్కడ నుండిన చేటుగలదే. వచ్చిన దానికి ఈ పాదసేవే నాకు ఈ వనవాసం మందిరవాసం అవుతాడు కదా. ఈ కంగములే నాకు భక్ష్య భోజనములో ఉంది కదా స్వామి. ఈ ధరణియే నాకు ఈరోజు కల్పమవు కదా స్వామి. ఈ దివ్యపాలము సకల పుణ్యములు సకల జీవులకు ఆధారము కదా స్వామి. నీ పాద సేవ నిరతము ఎక్కడ ఏ దేశంలో చేసినా వారు సుఖ సంతోషాలకు ఉంటుంది కదా స్వామి. సరే జానకి. ఓ లక్ష్మణ, ఈ పంచవంటి తీరంలో ఒక పర్ణశాల నిర్మాణం చేయి. అలాగే కాగితం కానన భూములెల్లగని కంది గంభీర సుతార సాన్వితామాని పదాలు తెచ్చి సమగ్రత దానము గాంచి మీ పరతానము చేర్చువాడా. ఈ పరతానము చేర్చువాడ నన్ను శాంత దయాల దృష్టిగాంచి సమగ్రత గాంచి సన్మానము చేసి పంకుడి బుధమానుడ పోయి వచ్చదనాగ్యనిముడి. ఓహో రామచంద్రమూర్తి అన్నయ్య, నన్ను సన్మానం చేసి పంపు. ఇప్పుడే వనంతరం పోయి చక్కనైన పొలము తీసుకొని వచ్చాను. సరే లక్ష్మణ, అలాగే పోయిరమ్ము. సదానంద భగవానికి జై 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 రామ జానకి రామ 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 రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ తారక రామ దశరథ రామ తారక
అందమైన మామిడి చెట్టు ఉన్నది కదా, దీని ఫలములు చూస్తేనే నోరూర్చున్నది. ఆహా, ఈ యొక్క నా యొక్క బాణం ఈ యొక్క మామిడి చెట్టును ఒక కొమ్మ తెగవేసేదే కాక. రజానంద భగవానికి ఇప్పుడే ఈ అస్త్రం చేసి తెగవేసేది. జై శ్రీరామచంద్ర భగవానికి. ఆహా, ఇందులో ఎవరో మునీశ్వరుడు తపము చేస్తున్నాడే. నేను తెలియక నా యొక్క బాణము వేటు వేయగా అతని శిరస్సు తెగిపడాను కదా. ఆహా, అన్నయ్య రామచంద్రమూర్తి, నేను ఘోరమైన తప్పు చేసి నన్ను క్షమించుము కదా. అన్నయ్య రామచంద్రమూర్తి, నా తప్పు క్షమించుము అన్నయ్య. నేను ఆ యొక్క మామిడి చెట్టు తెగవేయగా అందులో ఎవరో మునీశ్వరుడు తపం చేస్తున్నాడు. తెలియక నా అస్త్రం చేయవేయగా అతని శిరస్సు నిలబడాను కదా. లక్ష్మణ, ఎంత పని చేసింటివి? ఇది ఏమో మాయమోసములు కలిగిన కదా. రాఘవ, వాడు మునికాడు, శూర్పణఖ కుమారుడైన జంబుకాసురుడను రాక్షసుడు. కావున మీరు ఏమాత్రం కూడా చింతించవలదు. అవును మీకు శౌరి కమల